ఆమదాల వలస నుండి శ్రీకాకుళం పట్టణానికి వెళ్లే 9 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు 5.5 ఏళ్లు కావస్తున్న అసంపూర్ణంగానే ఉంది. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం గురైనటువంటి ఈ రహదారి నిర్మాణంలో ప్రయాణం చేసినటువంటి ఇప్పటికే 18 మంది వాహన చాలకులు బలవన్మరణం చెందారు, దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా క్షతగాత్రులు అయితే వందల సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణానికి నోచుకున్నటువంటి ఈ రహదారి నిర్మాణం కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కావస్తున్నా ఇప్పుడు కూడాను కనీసం పురోగతి కనిపించే పరిస్థితులు. ఈ నియోజకవర్గానికి అంటే శ్రీకాకుళం ఆమదాల వలస 2 నియోజకవర్గాలకి గత ప్రభుత్వ హయాంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం స్పీకర్గా 5 ఏళ్ల పాటు ఉన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచ్చినటువంటి ధర్మాన ప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగారు. ఇంతలా ఒకవైపు మంత్రి ఒకవైపు స్పీకర్ ఉన్నప్పుడు కూడా ఈ 9 కిలోమీటర్ల రహదారి నిర్మాణంలో 5 ఏళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు అని ఎంతమంది ప్రశ్నించారు కూడా సమాధానం చెప్పలేదు. సరికదా 18 మంది దుర్మరణం పాలు కావడానికి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి శాపం మాత్రం ఈరోజు 24 సార్వత్రిక ఎన్నికల్లో వారిని మాత్రం ఓటర్లు చిత్తుగా ఓడించారు. ఈ రహదారి నిర్మాణం పనులే ఆ ఇద్దరు నేతలు ఓటమికి కారణం అన్నది మాత్రం వారికి వచ్చినటువంటి మెజార్టీలు చూసుకుంటే ఆమదాల వలస నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా బడిలేని కోన రవికుమార్ చేతిలో తమ్మినేని సీతారాం ఏకంగా 35,000 ఓట్లు మెజార్టీతో చిత్తుగా ఓటమి పాలయ్యారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ కూడాను సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి ఒక గుండు శంకర్ మీద 53,000 ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారంటే ఈ రహదారి నిర్మాణం పనులు జాప్యమే వారి పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. కాకపోతే కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కావస్తున్న ఈ రాజధాని నిర్మాణం విషయంలో ఇటు ఆమదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రిని కలిసాం, ఈ రహదారి పనులు చేపడుతున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా అధికారుల సమీక్షల్లో కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు కూడాను ఏ పనులు జరగట్లేదు. ఈ గోతుల రోడ్ల మీదే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇటు హిరమండలం అదేవిధంగా పార్వతీపురం అదేవిధంగా బత్తిలి ఇవన్నీ కూడాను శ్రీకాకుళం పట్టణానికి రావాలంటున్నారు. ప్రధాన రహదారి శ్రీకాకుళం రోడ్డు ఆమదాల వలస రైల్వే స్టేషన్లో సుదూర ప్రాంతాల్లో రైలు దిగినటువంటి ప్రయాణికులు కూడాను ఈ రహదారి మార్గంలో శ్రీకాకుళం చేరాల్సి ఉంది. ఇంతలా రద్దీగా ఉండి వేలాది వాహనాలు రోజు ప్రయాణించినటువంటి ఈ రోడ్ని 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఈ 2 నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ ప్రజాప్రతినిధులకి ఇద్దరు కూడాను ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం నేపథ్యంలో గెలిచినటువంటి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ రహదారి నిర్మాణం విషయంలో ఎందుకు తత్సారం వహిస్తున్నారని చోతకులంతా ప్రశ్నిస్తున్నారు. ఇటువైపు హాస్పిటల్ అంటే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ అంటే పెద్ద పెద్ద కార్పొరేషన్ హాస్పిటల్ ఉంటాయి. ఇక్కడ జెమ్స్ అయితేనేమి, కిమ్స్, రిమ్స్ అదేవిధంగా వివిధ కార్పొరేషన్ హాస్పిటల్ ఉంటాయి. రోగులు తీసుకొని రావాలన్నా కూడాను ఆసుపత్రికి గమ్యించే లోపు రోగులు ఉంటారా చనిపోతారా అనే పరిస్థితి కూడా ఉండేది. గత 5 ఏళ్ళుగా నరకాన్ని అనిపించినట్టు ఈ రహదారి నిర్మాణం కొత్తగా ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలోనే త్వరితగతిన ఈ పనులు పూర్తి చేస్తారు. తమ పడుతున్న ఈ వేతనం తీరుతాయన్నట్టు వాహన చోదకుల తాలూకా వేతలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. అండలో ప్రస్తుతం ఈ రహదారిపై వస్తున్నటువంటి వాహనాలు ఈ గోతుల్లో ప్రయాణం చూస్తే ఆటో వారు కావచ్చు, వాహన చోదకులు వీరందరూ కూడాను ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యపరంగా చాలా నష్టపోయారు. 5 ఏళ్లుగా వారి తాలూగా నష్టాన్ని పరిణామాలు తీసుకునేటువంటి ఆర్ఎన్బి అధికారులు కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు వీరిద్దరు నిర్లక్ష్యం మాత్రం ఈరోజు శాపంగా మారింది. అందులో ఎటువంటి అశక్తులు చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం రెవెన్యూ శాఖ మంత్రి మాజీ ధర్మాన ప్రసాద్ ఆయన ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఈ 9 కిలోమీటర్ రహదారిలో చెరో 4.5 కిలోమీటర్లు మాత్రం ఉంటుంది. 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. కాకపోతే సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈరోజు నిర్మాణ పనులు మాత్రం తత్సారం జరిగింది. పూర్తిగా నిర్మాణం జరిగే పరిస్థితులు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ఈ రహదారి నిర్మాణంలో ఎందుకు జాప్యం వహిస్తున్నారు అన్న విషయంపై ఈ రోడ్డు నిర్మాణ విషయంలో ఏమంటారు? ఏంటంటో ఒక సైడ్ వస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళేదో వస్తే పే చేస్తారేమో అనుకున్నాం, తెరమ సీలు కూడా దాని ఊసలేదు. చూడాలి. 5 ఏళ్ళుగా నరకం పడ్డారు. ఈరోజు ప్రభుత్వం మారింది, రహదారి అయిపోతుంది అనుకున్నాం. కానీ ఇంతవరకు దీని ఊసి పట్టలేదు. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. కనుక అనునిచ్చి రహదారి ప్రయాణం చేసే వారు మాత్రం ఇప్పటికి కూడా ఆ రహదారి నిర్మాణం పూర్తి కావడం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ రహదారి పనులు చేపడతారని ఆశించిన ఆశలు కూడా అడియాసలయ్యాయి. నెల రోజులు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. 5 ఏళ్ళుగా ఈ రహదారి చాలామంది దుర్మరణం పారయ్యారు, అదేవిధంగా క్షతగాత్రులు. అసలు ఇప్పుడు కూడా ఈ రహదారి నిర్మాణం ఎందుకు జాప్యం వస్తుంది?
ఇప్పుడు అలాగే మనం చాలామంది కూడాను చెక్ పోస్ట్ కొత్త రోడ్డు జంక్షన్ నుండి కూడాను ఈరోజు ఆమదల వలస వరకు కూడాను చాలామంది మరణించారు, చాలామంది కూడాను దుర్మార్గంగా పాలయ్యారు. అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి కూడాను ఈ రోజుకి కూడాను చాలా దౌర్భాగ్యంగా ప్రవర్తించి చాలామంది అసలు ప్రాణాలు కోల్పోయారు ఈ రూట్లో కూడాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి గవర్నమెంట్ వచ్చినందుకు ఈరోజు కూడాను ఈ విధంగా అసలు ప్రజాప్రతినిధులు అందరూ కూడాను తెలుసుకొని ఈ విధంగా ఈ గవర్నమెంట్ కోన రవికుమార్ గారు, అలాగే మన ప్రతినిధులు, మన కేంద్ర మినిస్టరు మన రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా చూసి ఈ రోడ్డు ఇమీడియట్లో చేస్తారని చెప్పేసి నేను మనవగా కోరుకుంటున్నాను. ఆ విధంగా కూటమి రాజకీయంలో ఈరోజు కంపల్సరీగా అవుతుందండి. ఈ విషయంలో మాత్రం రోజులు కావస్తుంది, కనీసం మరమ్మతు పనులు కూడా చేపట్టే పరిస్థితులు కూడా చొరవ తీసుకోవట్లేదు. ఈ వేతనలు 5 ఏళ్ళుగా పడుతున్నాం, ప్రభుత్వం మారితే మా ఈ రహదారు వేతనలు తీరుతాయి అనుకున్నాం. ఇంకా ఆ చర్యలు అలాగే గుణపాఠం కూడా ప్రభుత్వానికి గుణపాఠం కూడా పెట్టారండి. గుణపాఠం కూడా ఈ రోడ్డు వల్ల గుణపాఠం కూడా ప్రజలు తీర్పిచ్చారండి. ఇప్పుడు ఎందుకంటే ప్రజలు గుణపాఠం వల్ల ఇప్పుడు చాలా ఓటమి పాలయ్యారు. అది కూడా ప్రజలు ఇద్దరు నేతలు ఎవరైతే వైపు స్పీకర్, రెవెన్యూ శాఖ మంత్రి ఓటమికి రావడే కారణమా? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ డ్యూరేషన్లో ఉన్న ధర్మాన ప్రసాదరావు గారు ఇప్పుడు ఆయన కూడా ఈ రోడ్డుకే కారణం, ఓటమి కారణం. అలాగే తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ఈ రోడ్డుకే కారణం అని చెప్పేసి ఓటమికి కారణం కూడా ఇది మనంగా నేను కోరుకుంటున్నానండి. అలాగే మన గుండె శంకర్ గారు అలాగే ఇదంతా రోడ్డు డెవలప్మెంట్ చేసి మన కోన రవికుమార్ కూడా ఇమీడియట్లో శాంక్షన్ చేసి కేంద్ర మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి కూడా ఇమీడియట్లో స్పందించి గుంతలు ఉండి ఇమీడియట్లో 5 నిమిషాల్లో స్పందించి ఇమీడియట్లో చేస్తామని చెప్పేసి రోడ్డు భవనాల శాఖ మంత్రి కేంద్ర మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది. జీవో కూడా అమలు చేశారు. ఈ రోడ్లో చాలా మరణాలు చాలా నేను చూశానంటే లైవ్లో చూశాను. చాలామంది కూడా ప్రజలు చాలామంది చూశారు. ఈ విషయం గమనించి ఈ విషయం చాలా వరకు షేర్ అయ్యే వరకు కూడా మీరు పత్రికా విలేకరులు మీరు చాలా ఆయన ఆవేశం చూస్తే 5 ఏళ్ళుగా వారు పడుతున్నట్టు ఈ రహదారి నరకం మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, తమ వేతనలు తీరుతాయని చెప్పేసి భావించారు. కాకపోతే 4 రోజులు కావస్తున్నా ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి జిల్లాలో ఉండి కూడాను 2 నియోజకవర్గాలు ప్రార్థిస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన కాంట్రాక్ట్ ఎందుకు పనులు చేయడానికి ముందుకు రావట్లేదు, అసలు వారికి ఏ ఆర్థిక లోపలికి కూడా ఈరోజు ఇబ్బందిగా ఉంది. ఆ మంత్రి ఆల్రెడీ సమీక్షలో మాత్రం అచ్చెన్నాయుడు కాంట్రాక్ట్ను పిలిపించి మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఆవాసం ఉంటున్నటువంటి నివాసం ఉంటున్న వారికి కూడా ఈ రోడ్డు వేతనలు వారికి శాపంగా మారి రోజు అనునిత్యం 5 ఏళ్ళుగా ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఎటువంటి వేతనలు పడతాయి? నేను డాక్టర్ జయకృష్ణ అండి, డెంటల్ డాక్టర్ని. ఇక్కడ నేను డెంటల్ డాక్టర్ని. ఇక్కడ దీనివల్ల నేను స్థానికుడిని, మాది రోడ్ సైడే ఇల్లు అండి. అయితే ఈ మొత్తం ఈ రోడ్డు అంతా గొయ్యల వల్ల ఏమవుతుందంటే అందరికీ ఈ డస్ట్ వల్ల డస్ట్ పొల్యూషన్ అవుతుందండి. రెండో పాయింట్ ఏంటంటే ఈ గొంతుల వల్ల ఈ గొయ్యల వల్ల ఏమవుతుందంటే వెన్నుపూస డిస్కులు అరిగిపోవడం అనేది జరుగుతుందండి. ఒకవైపు ఆర్థిక నష్టం, అదేవిధంగా ఆరోగ్యపరంగా, అదేవిధంగా జర్నీ చేసే క్రమంలో వాహనాలు డ్యామేజ్ అవ్వడం. 5 ఏళ్ళుగా ఇంత నరకం పడుతున్నా కూడాను గత ప్రభుత్వ హయాంలో ఒక స్పీకర్, ఒక రెవెన్యూ శాఖ మంత్రులు ఇద్దరు ప్రయత్నించి 2 నియోజకవర్గాలు ఉన్న ఈ 9 కిలోమీటర్లు తిరుగుతున్నారండి. ఇలాగే తిరుగుతున్నారు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఎంతమంది కార్యకర్తలు అందరూ మినిస్టర్లు అందరూ తిరుగుతున్నారు కానీ అసలు నిమ్మకి నీరెత్తనట్టు ఎవరూ పట్టించుకోవట్లేదండి. అది అలాగే వాహన చోదకులకే కాకుండా ఈ రహదారి ఇరువైపులా నివాసం ఉంటున్న వారికి కూడాను ఇది చాలా ఒక ప్రాణహానిగా సంభవించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వాహన రాకపోకల సమయంలో ఏదైతే ధూళి ప్రబలుతుందో అది ఇళ్లలోకి వచ్చి వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ రోడ్డు ప్రయాణం చేసినట్టు వాహనాలు కూడాను ఈరోజు వాహనాల మీద వెళ్తున్నప్పుడు వెన్ను నొప్పులు, అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వెంటాడుతాయి. ఇటువంటి 1,00,000 సమస్యలు ఉన్నటువంటి ఈ 9 కిలోమీటర్ల రహదారి యుద్ధ ప్రాతిపదికన చేపడితే వారం రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉన్నా కూడాను ఏ ఆర్థిక లేమి ఈరోజు ఈ రహదారికి శాపంగా మారింది. 5 ఏళ్ళుగా ఇంతలా నరకం అనిపిస్తున్న వాహన చోదకులు కావచ్చు, సుదూర ప్రాంతాల నుండి శ్రీకాకుళం వచ్చేటటువంటి ప్రయాణికులు పూర్తిగా ఇప్పటికే 18 మంది దుర్మరణం పారయ్యారు. అందులో 8 మంది పోలీసులు ఉన్నారంటే అసలు నమ్మశక్తి కానటువంటి నిజం ఇది. ఆ 18 మంది కుటుంబాల తాలూగా ఉసురు ఈరోజు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కూడాను 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైనప్పుడు కూడాను ప్రస్తుతం గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేలు కూడాను ఈ విషయంపై త్వరితగతిన చర్యలు తీసుకుని రోడ్డు నిర్మాణం చేయాలి. అసలు 4 రోజులు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి. ఈ రహదారి నిర్మాణం గురించి ఏమైనా వాళ్ళు చర్యలు చేపట్టా కనిపిస్తుందా? ఈ వేతనలు యథావిధిగా కనిపిస్తున్నాయి? ఈ నెల 18వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనిపైన స్థానిక శాసనసభ్యులైనటువంటి శంకర్ కానీ, అవతల కోన రవికుమార్ కానీ
రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది. మినిస్టర్ కూడా టీడీ జనార్దన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా కలిసి ఈ యొక్క వినతిపత్రం సమర్పించి అత్యధికంగా ఈ యొక్క కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి శాంక్షన్ చేసి ఈ యొక్క రహదారిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి వేలాది వాహనాలు తిరుగుతున్నటువంటి ఈ రహదారిలో ఈరోజు యుద్ధ ప్రాతిపదికన చేయాలి. గత 5 ఏళ్ళు నిర్లక్ష్యం కారణంగా 18 మంది దుర్మరణం పాలయ్యారు. అందులో 8 మంది పోలీసులు ఉన్నారు. క్షతగాత్రుల సంఖ్య అయితే లెక్కే లేదు. ప్రబలుతున్నటువంటి ఈ ధూళి, అదేవిధంగా గమ్యం చేరుతామా లేదన్న భయం, ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తవుతున్నటువంటి ఈ ప్రయాణికుల ఆశలు అడియాశలు అయ్యే పరిస్థితులు కనబడు. అలాగే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి వర్యులు యుద్ధ ప్రాతిపదికన ఎక్కడెక్కడ ఉన్నాయో గుంతలను పూడ్చమనేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తనకి నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ యొక్క రహదారి వల్ల చాలా వాహన చాలకులు అయితేనేమి, పాత చాలకులైన ఎవరైనా ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అలాగే మీరు చెప్పిన 18 కాదు 28 వరకు మరణాలు సంభవించాయి. అవి అంటే రికార్డు కాకుండా, అంటే ప్రతి మరణానికి మనం అన్నీ రికార్డ్ చేసుకోలేము. వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అవి చేయకపోవడం వల్ల మనకు నమోదు ఇంకొన్ని అవ్వలేదు. కానీ సుమారుగా మాకు తెలిసినంతవరకు 5 సంవత్సరాల్లో 40-50 మంది వరకు చనిపోవడం జరిగింది. అలాగే మిగతా అవయవాలు కూడా దెబ్బతినడం జరిగింది. దీని మీద మాత్రం గత ప్రభుత్వం చేసిన ఈ ధోరణి వల్లే ఇంత ఘోరంగా ఓటమికి, ఇక్కడ శ్రీకాకుళం చూసుకుంటే శాసనసభలో 52,000 చిల్లర మెజార్టీతో, అలాగే ఆంధ్రాస్ చూసుకుంటే 35,000 మెజార్టీతో గెలడం కారణం కూడా ఈ రహదారి కూడా అనుకోవచ్చు. ఈ రహదారిని ఇప్పుడు వచ్చే ప్రభుత్వం 6 నెలలు టైం ఇచ్చారు కనుక 6 నెలల్లో పూర్తి చేయకపోతే వాళ్ళకు కూడా రేపు మళ్ళీ ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని మీ యొక్క ఛానల్ RTV ద్వారా దీన్ని బాగా ఇచ్చేసి ఉంటే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. చూస్తే కనుక మృతుల సంఖ్య అంటే దుర్మరణం పాలైన సంఖ్య చూస్తే కనుక రికార్డెడ్గా 18 మందే. కాకపోతే ఎవరైతే క్షతగాత్రులై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయిన వారి సంఖ్య కూడా చూస్తే 28 మంది వరకు ఉంటారు. క్షతగాత్రులు అయితే లెక్కలేని మంది ఉన్నారు. 5 ఏళ్లుగా 9 కిలోమీటర్ల రహదారి నిర్మాణంలో జాప్యం కారణంగానే ఆ ఇద్దరు నేతలు కూడా ఓటర్లు పూర్తిగా ఘోర పరాజయం పాలు చేయడానికి ఓటర్లు కంకణం కట్టుకున్నారు. ఈ రహదారి కారణంగానే అటు ధర్మాన ప్రసాద్ అయితేనేమి ఇటు తమ్మినేని సీతారాం ఇద్దరు ఓటమికి కారణం కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కొలువు తీరి 4 రోజులు కావస్తున్నాయి. ఈ విషయంపై కోన రవికుమార్ ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారులను ఆదేశించారు. ఆ కాంట్రాక్టుతో సంప్రదించాం, యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలి, ఏవైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో ఆ బిల్లును కూడా శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చినప్పుడు కూడా కాంట్రాక్ట్ మాత్రం ఇప్పటికి కూడాను క్షేత్రస్థాయిలోకి వచ్చి పనులు చేపట్టకపోవడంతో ఈ రహదారిపై ప్రయాణం చేసినటువంటి వాహన చోదకులు మాత్రం ఇంకా కష్టాలు కడగంటలే ఉన్నాయి. గమ్యం చేరాలంటే ప్రాణాలతో ఇంటికి గమ్యం చేరుతావాలన్నటువంటి భయం కూడా నెలకొని ఉంది. కేవలం 9 కిలోమీటర్లు శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్లో రైలు దిగిన ప్రతి ఒక్కరు కూడాను శ్రీకాకుళం పట్టణానికి రావాలంటే ఇదే రహదారి ఉంది. ఈ రహదారి ప్రత్యామ్నాయాలు మరోవైపు అనునిత్యం వేలాది వాహనాలు ఇటు ఒడిశా నుండి కానీ అదేవిధంగా పార్వతీపురం అదే బామిని ఈ పరిసర ప్రాంతాల నుండి కూడాను ఈరోజు వాహనాలు వస్తుంటాయి. శ్రీకాకుళం పట్టణంలో చాలా కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. రోగులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చినటువంటి ఈ తరుణంలో యుద్ధ ప్రాతిపదికన ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ వాహన చోదకులకు ఈ రోడ్డుకి ఇరువైపులు ఉన్నటువంటి ఆ ప్రజలకు ఉన్నటువంటి అసౌకర్యాలు తొలగించాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.